మౌర్య సామ్రాజ్యం. మగధ సామ్రాజ్య చివరి రాజైన ధననందుణ్ణి ఓడించి క్రీస్తు పూర్వం 321లో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు చంద్రగుప్తుడు. మౌర్యుల పాలనా కాలంలోనే భారతదేశమంతా ఏకం చేయబడింది. ఉత్తరాన హిమాలయాల నుండి, దక్షిణాన తుంగభద్ర నది, నేటి ఆఫ్ఘనిస్తాన్ నుండి దక్షిణాన కర్ణాటక, తూర్పున బెంగాల్ వరకు విస్తరించింది. సిరియా, ఈజిప్ట్, మాసిడోనియా, సిలోన్, నేపాల్తో రాజకీయ, సాంస్కృతిక సంబంధాలు ఏర్పడ్డాయి. విష్ణు పురాణం ప్రకారం చంద్రగుప్తుడు మురా అనే స్త్రీకి, నందరాజుకి జన్మించినందున మౌర్య వంశనామం వచ్చింది. విశాఖ దత్తుడు తన ముద్రా రాక్షస గ్రంథంలో చంద్రగుప్తుడు కులహీనుడని పేర్కొన్నాడు. మౌర్యులు పిప్పిలి వనంలోని మొరియా తెగకు చెందినవారు కావడంతో మౌర్య వంశమనే పేరొచ్చిందంటారు. పురాణాలు మౌర్యులు శూద్ర వంశానికి చెందినవారని చెబుతున్నాయి. బౌద్ధ, జైన గ్రంథాల ప్రకారం మౌర్యులు క్షత్రియ వంశానికి చెందినవారు. సాహిత్య ఆధారాలు, దేశీయ గ్రంథాలు: విశాఖ దత్తుడు, ముద్రా రాక్షసం, కౌటిల్యుడు, అర్థశాస్త్రం, కలహనుడు, రాజతరంగిణి, క్షేమేంద్రుడు, బృహత్కథ మంజరి, సోమదేవుడు, కథా సరిత్సాగరం, భానుడు, హర్షచరిత్ర. విదేశీ గ్రంథాలు: మెగస్తనీస్ ఇండికా, టాలమీ జాగ్రఫీ, అశోకుని శిలా శాసనాలు, దశరథుని నాగార్జున కొండ శాసనం, రుద్రదాముని జునాగఢ్ శాసనం, పాటలీపుత్ర నగర అవశేషాలు, నాణెములు, మృణ్మయ పాత్రలు. బౌద్ధమత గ్రంథాలైన దీపవంశ, మహావంశ, అశోకవాదన, దివ్యవాదన, జాతక కథలు. జైనమత గ్రంథమైన హేమచంద్రుని పరిశిష్ట పర్వన్. చంద్రగుప్తుడు పుట్టకముందే తండ్రి మరణించగా పశువుల కాపరులు పెంచారు. నందవంశరాజులచే అవమానించబడ్డ చాణక్యుడు చంద్రగుప్తుడిని చేరదీసి రాజనీతి, యుద్ధ విద్యలు నేర్పించాడు. కౌటిల్యుడికి చాణక్యుడు, విష్ణుగుప్త అనే పేర్లు కలవు. అలెగ్జాండర్ వారసుడైనటువంటి సెల్యూకస్ నికేటర్ను క్రీస్తు పూర్వం 305లో చంద్రగుప్తుడు ఓడించాడు. సెల్యూకస్ నికేటర్ సంధి చేసుకుని తన కుమార్తె హెలీనాను చంద్రగుప్తునికి ఇచ్చి వివాహం చేశాడు. నికేటర్ కాబూల్, కాందహార్, హిరట్, బలూచిస్తాన్ ప్రాంతాలను చంద్రగుప్తునికి ఇచ్చి ప్రతిఫలంగా 500 గజ దళాన్ని పొందాడు. సెల్యూకస్ నికేటర్ మెగస్తనీస్ను గ్రీకు రాయబారిగా చంద్రగుప్తుని ఆస్థానంలో ఉంచాడు. మెగస్తనీస్ భారతదేశంలో చూసిన, విన్న విషయాలను తన ఇండికా గ్రంథంలో రాశాడు. ఈ గ్రంథంలో పట్టణ పాలన గురించి ఉంది. చంద్రగుప్తుడు దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించినట్లు గ్రీకు రచయితలు ప్లూటార్క్, మెగస్తనీసులు ధృవీకరించారు. సంగం యుగ తమిళ సాహిత్యం మౌర్యులు తమ సామ్రాజ్యాన్ని తమిళ దేశంలోని తిరునల్వేలి వరకు విస్తరించినట్లు పేర్కొంది. సౌరాష్ట్ర ప్రాంత మౌర్య ప్రతినిధి పుష్యమిత్రుడు వ్యవసాయ అభివృద్ధికి సుదర్శన తటాకాన్ని త్రవ్వించినట్లు రుద్రదాముని జునాగఢ్ శాసనం పేర్కొంది. చంద్రగుప్తుడు చివరి రోజుల్లో జైన మతం స్వీకరించి శ్రావణ బెళగోళకు వెళ్లి సల్లేఖన వ్రతం పాటించి మరణించాడు. బిందుసారుడు. చంద్రగుప్తుని కుమారుడు బిందుసారుడు క్రీస్తు పూర్వం 297లో మౌర్య చక్రవర్తి అయ్యాడు. అసలు పేరు సింహసేన. గ్రీకులు ఇతనిని అమిత్రఘాత అని పేర్కొన్నారు. కౌటిల్యుని తర్వాత ఇతని ప్రధాని కల్లాటకుడు. సిరియా రాజు బిందుసారుని ఆస్థానానికి దయమాకస్ అనే రాయబారిని పంపినట్లు స్ట్రాబో రచనలు తెలిపాయి. బిందుసారుడు తనకు సిరియా నుంచి మద్యం, అత్తిపండ్లు, వేదాంతిని పంపించమని సిరియా రాజు అంటియోకస్ను కోరాడు. మద్యం, అత్తిపండ్లు పంపిన సిరియా రాజు వేదాంతిని పంపడం చట్ట విరుద్ధమని తెలిపాడు. బిందుసారుడు క్రీస్తు పూర్వం 272లో మరణించాడు. మౌర్య సామ్రాజ్యం.